వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్‌లో మనం నెట్వర్క్ థియరమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే. అసలు మనకి నెట్వర్క్ థియరమ్స్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి? ఓకేనా? ఇవి నెట్వర్క్ థియరమ్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే, ఏదైనా మనకి కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు, ఈ కాంప్లెక్స్ నెట్వర్క్స్‌ని మనం సింప్లిఫై చేయడానికి నెట్వర్క్ థియరమ్స్ అనేది యూజ్ అవుతాయండి. ఓకేనా? అంటే కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఆర్ కాంప్లెక్స్ సర్క్యూట్స్ సింప్లిఫై చేయడానికి మనకి నెట్వర్క్ థియరమ్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఈ సర్క్యూట్‌లో మనం కరెంట్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేస్తామండి? సింగిల్ ఎలిమెంట్ ఇచ్చినప్పుడు, సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చినప్పుడు, సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చినప్పుడు దీంట్లో కరెంట్ ఫైండ్ ఔట్ చేయాలంటే సింపుల్‌గా ఫార్ములా మనకి ఏంటంటే I ఈక్వల్ టు V/R ఓమ్స్ లా ప్రకారం. ఓకేనండి. ఓకే. బానే ఉంది. కానీ ఇది సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఉంది ఇక్కడ. అలాగే సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది బేసిక్‌గా మనం ఓమ్స్ లా యూజ్ చేసి I ఈక్వల్ టు V/R అని తెలియజేస్తున్నాం. ఓకే. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రెసిస్టర్‌కి 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. ప్లస్, మైనస్ ఇదేమో V1 ఇదేమో V2 దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ R. ఓకేనండి. దిస్ ద రెసిస్టెన్స్ R. ఇప్పుడు ఈ ఈ డయాగ్రామ్‌లో మనం కరెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి మన ఓమ్స్ లా అనేది పనిచేస్తుందండి? పనిచేయదు. ఎందుకంటే ఓమ్స్ లా ఈస్ నాట్ వాలిడ్ ఫర్ 2 సోర్సెస్. 2 వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు మనం ఓమ్స్ లా అనేది అప్లై చేయలేం. అందుకని మనకేంటి ఇక్కడ కేవీఎల్ లాస్‌ని కిర్చాఫ్స్ వోల్టేజ్ లా యూజ్ చేసి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నామండి. ఓకేనా? యాక్చువల్ మనకి కరెంట్ అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందంటే బేస్డ్ ఆన్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్‌కి మాత్రమే కరెంట్ అనేది ట్రావెల్ అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు బానే ఉంది. సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడేమో ఓమ్స్ లా యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ రెసిస్టెన్స్ గాని, మల్టిపుల్ రెసిస్టెన్స్ గాని లేదంటే ఒకదానికన్నా ఎక్కువ వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు మనం కేవీఎల్ యూజ్ చేసి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. ఇది బానే ఉంది. ఇవి కాకుండా ఇవి కూడా మనకి ఇంకా డయాగ్రామ్స్‌ని సింప్లిఫై చేయడానికి మనకి ఇంకా టెక్నిక్స్ ఏమున్నాయంటే ఇంకా స్టార్ టు డెల్టా నెట్వర్క్స్ ఉంటాయండి. స్టార్ టు డెల్టా నెట్వర్క్స్ ఉంటాయి. ఈ డెల్టా నెట్వర్క్స్, స్టార్ నెట్వర్క్స్‌ని యూజ్ చేసి కూడా మనం నెట్వర్క్స్‌ని సింప్లిఫై చేయొచ్చు. ఓకే. ఇవే కాకుండా ఓకే. ఏదైనా కాంప్లెక్స్ నెట్వర్క్స్‌ని ఇంకా సింప్లిఫై చేయాలంటే గనక ఇక్కడ మనకి 4 థియరమ్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఒకటి సూపర్‌పొజిషన్ థియరమ్ ఒకటి, అండ్ ఆల్సో థెవెనిన్స్ థియరమ్ ఒకటి, అండ్ ఆల్సో నార్టన్స్ థియరమ్ ఒకటి, అండ్ ఆల్సో మాక్సిమం పవర్ ట్రాన్స్‌ఫర్ థియరమ్. అంటే ఈ థియరమ్స్ అనేది బేసిక్‌గా దేనికి యూజ్ చేస్తామంటే కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాంప్లెక్స్ నెట్వర్క్స్‌ని మనం రిడ్యూస్ చేయడానికి లేదా దాంట్లో ఫ్లో అయ్యే లోడ్ కరెంట్స్ ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఈ థియరమ్స్